అందరికీ నమస్కారం. ఒంగోలులో రీపోలింగ్కు తేదీలు ఖరారైంది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కూడా 12 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేలాగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ వైపుగా అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలు రీపోలింగ్ అంటే ఏంది, రీపోలింగ్ ఎవరు కోరారో మనం డెప్త్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంగోలు 2024 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా దామచర్ల జనార్దన్ 34,100 ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది. ఆపోనెంట్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి 2024 ఎన్నికల్లో ఒంగోలులో ఘోర పరాభవం జరగడంతో ఘోరమ ఓటమి చవిచూడటంతో కంగుతున్నటువంటి బాలినేని రీపోలింగ్ కు ఆయన 5,44,000 రూపాయలు ఎన్నికల కమిషన్ కి కట్టి కూడా ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించేలా ఆయన అధికారులకు చలానా కట్టడం జరిగింది. దాన్ని స్వీకరించినటువంటి ఎలక్షన్ కమిషన్ అయితే ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కూడా ఒంగోలులో రీపోలింగ్ జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గంలో ప్రధానంగా 12 పోలింగ్ బూతుల్లో కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి చలానా కట్టడం జరిగింది. ఆ పోలింగ్ బూత్ నెంబర్లు కూడా మనం తెలుసుకోవచ్చు. 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256. అంటే ఈ 12 పోలింగ్ కేంద్రాల్లో ఉంటే ఈవీఎంలకు మాక్ పోలింగ్ నిర్వహించేలాగా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ 12 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇద్దరు అభ్యర్థులను కూడా అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళ సమక్షంలోనే బహిరంగ ఓట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లతోటి అక్కడ డమ్మీ ఈవీఎంలు కూడా తీసుకొచ్చి, అంటే ఎన్నికల్లో ఉపయోగించినటువంటి డమ్మీ ఈవీఎంలను అక్కడ ఉన్నటువంటి బెల్ ప్రతినిధులు, అంటే ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి బెల్ కమిషన్ కూడా అక్కడి నుంచి కూడా ఉన్నతాధికారులను పంపించడం జరిగింది. వారి సమక్షంలో కొంతమంది చేత కూడా అభ్యర్థికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుందని కూడా మనకు జిల్లా కలెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో మీడియా తోటి చర్చించడం జరిగింది. అయితే బాలినేనికి ఇది కలిసి వస్తుందా? ఎందుకంటే 12 పోలింగ్ కేంద్రాల్లోనే ఈవీఎంలో గనక తేడాలు గనక రాకపోతే అభ్యర్థికి మాత్రం పరాభవం తప్పదని కూడా అందరూ కూడా, అంటే పరువు పోయే అంశం అని కూడా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా అభ్యర్థి సమక్షంలోనే సీలు వేయటం, సీలు తీయటం, ఎన్నికల కౌంటింగ్ కూడా అదే జరుగుతుంది. అయితే వైసీపీకి నాయకులు అయితే రీపోలింగ్ మీద కూడా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎక్కడైనా కూడా కొంత తేడా గనక వచ్చినట్లయితే దాన్ని క్యాష్ చేసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. అంటే దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకునే పనిలో కూడా వైసీపీ నాయకులు నిమగ్నమై ఉన్నారు. ఏ ఈవీఎంలో కూడా చిన్న ఇబ్బంది జరిగినా కూడా దాన్ని సవాల్ చేస్తూ కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితి పోలింగ్ లో ఏదన్నా గనక ఇబ్బందులు గనక జరిగినట్లయితే, ఒకవేళ బాలినేనికి గనక అనుకూలంగా గనక కొన్ని ఈవీఎంలు గనక వచ్చినట్లయితే ఇక్కడ రాజకీయం మాత్రం రణరంగంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం ఇక్కడ గతంలో ఏ విధంగా అయితే 2024 ఎన్నికల్లో ఫైనల్లో కూడా పోలింగ్ రిజల్ట్ ఏ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు కూడా అదే వస్తుంది, రీపోలింగ్ లో పెద్దగా తేడా లేవని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీటికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఒంగోలు వైపు రాష్ట్రం అంతా కూడా చూసే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి 5,44,000 రూపాయలు ఈవీఎంలు ఎన్నికల కమిషన్ కూడా డిపాజిట్ చేసి మాకు రీపోలింగ్ చేసేందుకు, రీకౌంటింగ్ చేసేందుకు కూడా ఆయన అక్కడి నుంచి కూడా ఎన్నికల కమిషన్ కు చలానా కట్టడం, వాళ్ళందరూ కూడా ఈ నెల 19 నుంచి డేట్లు ఇవ్వడంతో కూడా మరి కొన్ని రోజుల్లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేస్తామని కూడా మనకి ఎన్నికల అధికారులు కూడా మనతో పరోక్షంగా